ఎస్, ఆర్టీసీకి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు వరంగల్ ఆర్ఎం సార్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ విలీనం ఎప్పుడు పూర్తవుతుంది? ముందు విలీనం కంటే ముందు ఈ యూనియన్ వెరిఫికేషన్కి బాటలు వేస్తున్నారు. ఎంప్లాయీస్ అంతా యూనియన్ వెరిఫికేషన్లో పాల్గొన్న తర్వాత ఎన్నిక పొందిన కార్మిక సంఘాలను కూడా ఈ యొక్క విలీన ప్రక్రియలో వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఉన్నత స్థాయి కమిటీ ఆల్రెడీ వేశారు. వారు చాలా డీప్గా స్టడీ చేస్తున్నారు. ఈ యూనియన్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎన్నిక చేయబడిన కార్మిక సంఘాలు వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క ఆలోచనలు, సూచనలు అన్నీ పరిగణలో తీసుకొని విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నది. సార్, ఇటు ఉద్యోగులకి సంబంధించి ఇటు జీతం కావచ్చు, మరి ఇటు పెన్షన్ కావచ్చు, ఏదైనా గ్యారంటీ ఏమైనా ఉందా? అదే అన్నీ ఇది అయిన తర్వాతనే అన్ని క్షుణ్ణంగా పరిశీలించి కార్మికులకు సంక్షేమానికి ఏమాత్రం లోటు లేకుండా, వారి భద్రతకి ఎటువంటి లోటు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ ఎన్నికల ప్రక్రియ ప్లస్ విలీన ప్రక్రియ సాగుతుంది. సరే, ఈ కమిటీ ఏం చెప్తుంది? కమిటీ ఏం చెప్పటం కాదమ్మా, అది అన్నీ పరిశీలిస్తుంది. ఇప్పుడు ఏం చెప్పదు కమిటీ. ఇట్ ఈజ్ లోతుగా అన్ని విషయాలు పరిశీలిస్తుంది. తర్వాత యూనియన్ వెరిఫికేషన్లో కార్మికుల సంఘాల అభిప్రాయాలను తీసుకొని ఫైనల్గా ఒక అభిప్రాయానికి వస్తారు. అదే చెప్పేది. సార్, ఇటు లేడీస్కి సంబంధించి కూడా ఎక్కువ మంది బస్సులలో ఎక్కడం జరుగుతున్నది, వాళ్ళు ఫ్రీ బస్ చేయబట్టి. సో ఇటు కండక్టర్స్కి ఇటు డ్రైవర్స్కి కూడా ఇబ్బంది అవుతుంది. సో దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? ఇబ్బంది ఏముంటుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నారు. మహిళా ప్రయాణికుల్ని వాళ్ళు క్షేమంగా చేరవేస్తున్నారు. అన్ని విధాలుగా మహిళా ప్రయాణికులకు అటు హాస్పిటల్ కానీ, అటు పుణ్యక్షేత్రాలు కానీ, అటు వారి యొక్క ఇది కానీ, ఏది ప్రయాణ అవసరాలు కానీ వాళ్ళ ఉపయోగం ఉంది. వాళ్లకు చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా సబ్సిడీ రియంబర్స్ చేస్తుంది. ఇక్కడ డ్రైవర్ కండక్టర్లకు అనేది ఇబ్బంది ఏం లేదు. వారి జీతాలు వాళ్ళకు వస్తున్నాయి, ఇంకా పెంచారు కూడా. సో అందరూ సంతోషంగానే ఉన్నారు. సార్, కొంతమంది అంటే లేడీస్ వస్తుంటే కూడా కొంతమంది బస్సు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. సో అట్లాంటి డ్రైవర్లు కానివచ్చు, కండక్టర్లు కావచ్చు, మీరు ఏం చెప్తారు? అటువంటి వాళ్లకు మేము కౌన్సిలింగ్ చేస్తామమ్మా. వాళ్ళు అంతా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తుంటాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంటాము. అటువంటి వారు కూడా సమాజంలో భాగం కాబట్టి ఒకటి అటువంటి ఉంటే వాళ్ళని మేము సరి చేస్తాము. చివరిగా ఆర్టీసీ కార్మికులకు మీరు ఏం చెప్తారు ఈ విలీనానికి సంబంధించి? ఇక ధైర్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఆల్రెడీ ఇక త్వరలో ఈ ఎన్నికలు కాగానే విలీనం ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఏదైతే వాళ్ళ చిరకాల వాంఛ నెరపోతుంది కాబట్టి ఉత్సాహంతో మంచిగా పని చేసుకోవాలని కోరుకుంటున్నాను, ఎటువంటి ఆందోళనలకు లోను కాకుండా. సో మరి విన్నారు కదా, ఇది ఆర్టీసీ విలీనానికి సంబంధించిన మ్యాటర్ మన ఆర్ఎం గారు మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయిప్రియతో సంతోషి, NSR న్యూస్, వరంగల్.